సత్యసాయి జిల్లా కదిరి జనవరి 7వ తేదీ గొర్రెల సంతలోని వ్యాపారులకు నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చి తప్పించుకు తిరుగుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రత్న కేసు వివరాలు వెల్లడించారు. జనవరి 7వ తేదీ కదిరి గొర్రెల సంత మార్కెట్లో ఇద్దరు అనుమానితులు ముదిగుబ్బ మండలం జిన్నేపల్లికి చెందిన నాగేష్ అనే వ్యక్తి నుండి 2 పొట్టేళ్లను 30,000కు కొనుగోలు చేసి ఆ రైతుకు నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చి వెళ్లిపోయారు. ఆలస్యంగా గుర్తించిన రైతు నాగేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి వద్ద అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి 30,000 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, 20,500 ఒరిజినల్ నగదు స్వాధీనం చేసుకుని 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన ఈ నిందితులు 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ నోట్లు ఓ వ్యక్తి నుండి తెచ్చుకున్నారని, దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తి ఎవరు అన్నది తెలియాల్సి ఉందని అన్నారు. కేసును చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న కదిరి రూరల్ అప్గ్రేడ్ సిఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని మరియు స్పెషల్ టీం సిబ్బందులను జిల్లా ఎస్పీ రత్న అభినందిస్తూ రివార్డులు అందజేశారు. కదిరి రూరల్ అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారు మరియు వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఒక ఫేక్ కరెన్సీని చలామణి చేసినటువంటి గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాము. దీనిలో భాగంగా ఏంటంటే జనవరి 7వ తారీఖున ఉదయం 5:45 కుమ్మరవాండ్లపల్లి మార్కెట్ యార్డ్లో ముదిగుబ్బ ప్రాంతానికి చెందినటువంటి జన్నేపల్లి నాగేష్ అనే వ్యక్తి 2 పొట్టేళ్ళని 2 యువకులకి అమ్మడం జరిగింది. అప్పుడు సీసీ ఫుటేజ్ కూడా రావడం జరిగింది. దానిలో 2 యువకులు కూడా 25 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండటం జరిగింది. సో వాళ్ళు 2 గొర్రెల్ని 30,000కు కొనుక్కుని వెళ్ళడం జరిగింది. 30,000కు గాను 500 రూపాయల నోట్లు ఇవ్వడం జరిగింది, 60 నోట్లు. సో ఈ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని పక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అవి నకిలీ నోట్లు అని చెప్పి వాళ్ళకి అనుమానం రావడంతో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు. దానిపైన మనం అప్పటి నుంచి కూడా ఒక స్పెషల్ టీంని పెట్టడం జరిగింది ఈ కేసు ట్రెక్ చేయడం కోసం. ప్రత్యేకంగా టెక్నికల్ టీము అండ్ సర్వేలెన్స్ టీమ్ని దీనిలో పెట్టుకొని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీనిపైన వర్కౌట్ చేసి బాగేపల్లికి చెందినటువంటి వాళ్ళు 4 ముద్దాయిలు కూడా వీళ్ళు ఈ బిజినెస్ని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు తమ దగ్గర ఉన్న ఒరిజినల్ నోట్లని ఒక వ్యక్తికి ఇచ్చి అతని దగ్గర నుంచి ఫేక్ నోట్లు తీసుకోవడం జరిగింది. సుమారు 2 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది. అయితే దానిలో 3,23,000 రూపాయల వరకు అవి సరిగ్గా లేకపోవడం, అంటే చిరిగిపోవడం, నాణ్యత లేకపోవడంతో వాటిని వెనక్కి ఇచ్చేయడం జరిగింది. మళ్ళీ ఒక 1,000 రూపాయల వరకు ఒక 1 లక్ష రూపాయల వరకు వాటిని కాల్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి డౌట్ వచ్చి అది భయంతో వాళ్ళు చేశారు, అప్పటికి కేసు రిజిస్టర్ అయి ఉండటం వలన. సో దీనిపైన వర్కౌట్ చేసి మనం సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాం. మొత్తం కేసు రిజిస్టర్ అయిన రోజు 32,000 రూపాయలకు సంబంధించిన 500 రూపాయల నోట్లు మరియు వీళ్ళని విచారణ అంటే డిటెక్షన్లో 30,000 రూపాయలకు సంబంధించిన ఫేక్ నోట్స్, మొత్తం 62,000 రూపాయలకు సంబంధించి 500 రూపాయల నోట్లని ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. దే ఆర్ రిజంబ్లింగ్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు దీంట్లో మనకి వాటర్ ప్రూఫ్ కానీ, థ్రెడ్ కానీ, తర్వాత 500 అని చూడటం కానీ అన్నీ కూడా చూడడానికి చాలా సిమిలర్గా ఉన్నాయి. అన్లెస్ అంటే దీన్ని ఫ్లోరసెంట్ లైట్ సహాయంతో కింద నుండి చూస్తే కానీ అర్థం కాదు. ఇదంతా ఈ కంటిన్యూటీ ఉండదు, దీనిలో క్లారిటీ ఉండదు. బట్ పైకి మాత్రం చూడడానికి చాలా ఫీచర్స్, ఏదైతే నోట్ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కనిపించడం జరుగుతుంది. సో ఇంత రిజంబ్లెన్స్ అంటే చాలా దగ్గరగా ఫేక్ నోట్ సైజు కూడా సేమ్ 500 నోట్ అంతే ఉంది. ఇలా క్వాలిటీ ఆఫ్ ద పేపర్ కూడా దగ్గర బాగానే ఉంది. సో మనం ఏదైతే ఇలా కళ్ళు మూసుకుని చేతితో టచ్ చేస్తే అది మనం ఫీల్ అవ్వాలి, ఏదైతే పేర్లు ఉంటాయో అదంతా ఉండదు. తర్వాత ఈ కంటిన్యూటీ లేదు. ఇవి 2 ఇమీడియట్గా మనకి ఇట్లా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో వీటిని ఇప్పుడు మన ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. ఫేక్ నోట్స్ అనేది వాళ్ళు నిర్ధారణ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా వీళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 6 lakhs రూపీస్ ఒకరి దగ్గర తెచ్చుకున్నారు, అతనికి ఎక్కడి నుంచి వచ్చింది,
ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా మనకు విచారణలో రావాలి. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా కంటిన్యూ చేసి నెక్స్ట్ దీని సోర్స్ ఎక్కడి నుంచి నోట్స్ తయారవుతున్నాయి అనేది కూడా మనం త్వరలో డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ చేసిన అదర్ మార్కెట్లో కూడా వీళ్ళు కొంత ఎక్స్చేంజ్ చేశారు. ఉరవకొండ, అనంతపూరు, ఇంకా కొన్ని మార్కెట్లో ఇలాగే సేమ్ లైవ్ స్టాక్ అంటే గొర్రెల్ని కొనడము అక్కడ ఇవ్వడం. సో అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే కనుక ఈ నేరస్తులు అంటే వాళ్ళ సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళే అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం కూడా అక్కడక్కడ సీసీ ఫుటేజ్ వెరిఫై చేసాం. అక్కడ కూడా బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి కంప్లైంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ టీంని మనం అంటే ఫర్దర్ టీంని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసులో వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారు మరియు ఎస్ఐ రమణారెడ్డి అండ్ టీమ్స్ ఇక్కడ ఉన్నారు. పీసీ విజయభాస్కర్, డబ్ల్యూపీసీ షహీనా, పీసీ దామోదర్ అండ్ హోంగార్డ్ రవికుమార్ అందరికి కూడా రివార్డులు ప్రకటించడం జరుగుతుంది.